జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీకి చెందిన కాపు నాయకులు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి ఖండించారు. కాకినాడ రమణపేటలో గల ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ కాపు నాయకులు తమ మాట తీరును మార్చుకోవాలని, లేని పక్షంలో జనసేన పార్టీకి చెందిన వీర మహిళలంతా కలిసి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు హేమ, రాగిణి, సురేష్ నాయుడు, మాలతి, లీలా, మరియా, జాహ్నవి, రోజా, సత్య తదితరులు పాల్గొన్నారు. 21 సీట్ వచ్చినప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు. ఇంకా ఆయన సీట్లన్నీ గెలుచుకునే సీఎం అయినా కూడా అదే మాట మీద ఉంటారని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతూ ఈ రోజు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఆయన వెనకాలే ఉంటాము, ఆయనకి మద్దతుగా ఉంటాము. మేమందరం కూడా ఆయన్ని ఇంకొకసారి ఆయన కులాన్ని అంటగట్టి మీరు ఇంకొకసారి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే కనుక మిమ్మల్ని ఎవరిని ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వీర మహిళలందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తారు. అందరూ కూడా మిమ్మల్ని అంటే మాకు తిట్టడం వచ్చు, మీరు తిట్టతారు, మేము అలా తిట్టే మనుషులం కాదు. మాకు మా నాయకుడు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి వాళ్ళని తిట్టండి వీళ్ళు తిట్టండి అనే మనిషి కాదు. అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలకి ఏం జరుగుతుందనే చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, లోకేష్ గారు ఏంటి, వీళ్ళందరూ కూడా అందరూ అనుకుని చేస్తున్నారు. ఏది చేసినా ప్రజలకు ఏది మంచి జరుగుతుంది, మనం ఏం చెయ్యాలి అన్న విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్ప, అందుకే కూటమి ప్రభుత్వం కూడా ముందుకి వెళ్తుంది. మా నాయకుడు ఈ ప్రజలకే కాదు మన మోడీ గారికి కూడా నచ్చారు అంటే ఆయన ఎంత మనిషి, ఎంత కల్మిషం లేకుండా ఉంటారో ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఒక ప్రజలకే కాదు అందరికీ నాయకులకు కూడా నచ్చుతున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఒక విధానం బాగుంటుంది, ఆయన చేసే పరిపాలన బాగుంటుందని చెప్పేసి అందరూ ఆయన్ని నమ్మి ఆయనకి పట్టం కట్టారు. అదేవిధంగా ఆయన కూడా ముందుకెళ్తున్నారు. ఇకపైన ఆయన ఇలాంటివన్నీ పట్టించుకోరు. మీరు అందరూ ఎన్ని చెప్పుకున్నా ఎన్ని అనుకున్నా ఏం పట్టించుకోరు. కానీ మేము చెప్పవలసింది ఏంటంటే ఆయన కుల నాయకుడు కాదు, ఆయన కులాలు అంటగట్టొద్దు, ఆయనకి నలుగురు అందరూ కావాలి, అన్ని కులాలు కావాలి. ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకుని రాబోయే 29కి మా కూటమి ప్రభుత్వం ఒక రేంజ్లో ఉంటుంది. మీ వైఎస్ఆర్ పార్టీ నేలమట్టం అయిపోతుందని మాత్రం మేమందరము కూడా ఘంటాపథంగా చెప్పగలం.